ఇక నా వల్ల కాదురా. అత్తింటి కోసం తిరిగి తిరిగి నా కాలు పడిపోయిరా బాబు. వీళ్ళైనా అతికిస్తారంటావా? నాకు నమ్మకం లేదురా నాన్న. ఇక లాభం లేదురా, మనం ఎలాగైనా ఇల్లు కట్టాల్సిందే. అవునరా, కట్టాలనుకుంటున్నాం, కట్టి తీరాల్సిందే. కరెక్టేరా, మనకు స్థలం లేదుగా, ఏం చేద్దాం? స్థలముదేముందిరా, ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ కట్టేద్దాం. నాకెక్కడా ఖాళీ స్థలం కనబడడం లేదురా. ఊరు బయట పోరంబోకు స్థలాలు మన మీసాల రాముడు గారు ఏమైనా ఉన్నాయో చూద్దాం. మరి నీ అనాకాని ఐడియా చెప్పు, అది చూద్దాం. చక్కగా చక్కగా ఇవన్నీ దయ్యం బుద్ధిలేరా, నీకు అలాంటి ఐడియాలు వస్తున్నాయో? ఏం పాపం, నువ్వేమన్నా దేవుళ్ళు అడుగుంటరా? అవునరా, నేను దేవేంద్రుడిలా ఉంటాడురా, అందుకే అందరూ నన్ను అన్నగాడా అని పిలుస్తారు. నిజమే రోయ్, ఈ ఊర్లో జనానికి అబ్బగాని పిలవాలని ఉద్దేశం. ఓరికరిక అందగాడా అంటున్నారు, ఆ మాత్రానికి ఆనందపడిపోతున్నావా? నిన్ను ఊగపై మీద ఉడకబెట్టాలరా, అప్పుడు కానీ తప్పుడు పోతున్న మానవం. అరే, నిన్ను కట్టెల పొయ్యి మీద కాలబెట్టాలరా, అప్పుడు కానీ కోతల మానవు. నేను అచ్చమైన బంగారం లాంటి వచ్చిన సారి మాట్లాడుతుంటే కోతలంటే కోతినాయాల. రే, కాచి కొట్టినట్టు సచ్చూరుకుంటావు, నేనంటే లెక్కలు ఎవరు మాట్లాడుతున్నావు? ఇక లాభం లేదా, నా మీదకి నువ్వు ఒంటి కాలుతో వస్తున్నావు, నీకు కుంటి కాలు చేయాల్సిందే. నా జోలికి రావటానికి మా బజారులో జనం బయటికి రావడమే మానేశారు. అబ్బా, నువ్వు అంత మనగాడివా? ఇంతకీ నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా? అవునరా. ఏం చేస్తానని అడుగుతున్నావు? అవునరా. నా మీదకి రావటానికి ఆడ మగైనా సరే తేడా లేకుండా గిచ్చుతాను, కురుగుతాను. పాపం, వాళ్ళు కాబట్టి వదిలేశారు గాని అదే నేనైతే ఏం చేస్తావు? తలకొట్టు మొలస్తావా? కాదు, మర్యాదగా దగ్గరికి పిలిచి మక్కలు ఎరగదంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసే కానీ పని చూసుకో. చూసుకుందామనే ఉంది కానీ ఇక్కడ చొక్కలు కనబడటం లేదురా. కనిపించేది రాత్రి పూట, పగల కాదు. నీ బొంద, నేను చెప్పేది ఆ చొక్కల గురించి కాదురా, చక్కని చొక్కల గురించి. మరి ఏ చుక్కలరా? మొన్నట్టుగానే వచ్చింది చుక్క. వచ్చింది రోజు ఎదుగాను. ఓ కిరీటమయ్య, నువ్వు అత్త కోసం అల్లాడిపోతున్నావుగా, వచ్చింది రా, ఎక్కడున్నా సరే. ఇదిగో అమ్మాయి, ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నావు. ఏ ఊరు మంది? మా ఊరేరా. కాదంటావా? కన్యాకుమారి. అది సరే కానీ మీరు ఇక్కడికి వచ్చారేంటి కోతి బాబులు? నిన్ను చూసిపోదామని దొంగసాటిగా వచ్చాం. వాడి బొంద, అన్ని అబద్ధాలే. నేను మాత్రం నిజంగా నీకోసం వచ్చేదే పాప. ఇదిగో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వాతలు పెట్టా, నా సంగతి చెప్పండి, ఎందుకు వచ్చారు? అద్దె కొంప కోసం అదే పనిగా తిరిగితే ఇక్కడికి వచ్చాం. అవును పాప, మా పర్సనాలిటీని చూసి మా ఊళ్ళో ఎవ్వరు ఆంటీలు కూడా ఇల్లు అద్దెకవడం లేదు. అందుకే వచ్చిందన్నే వెళ్ళిపోతున్నాం. పదరా, మనకే కొంప దొరుకుతుందో ఎదుక్కుందాం.
చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా పిలిచావా పాప? ఏం కావాలి? సరే గాని ఒక చిన్న విషయం, మీతో పాటు నేను కూడా వస్తా, తీసుకెళ్తారా? మీకు పుణ్యం ఉంటుంది బాబు. నీ మాకెందుకు? నువ్వేదైనా లంచం ఇస్తే చెప్పు, తీసుకెళ్తాం. మాకు ఆమ్యామ్యం గాని ఇచ్చావంటే ఎలాగైనా తీసుకుపోతాం. అయితే ఏం కావాలో చెప్పండి. అదుక్కుని లగోడే అంటే అదుక్కుని తీసుకెళ్తాం. నువ్వు గడుక్కున వాడేసుకుంటే నేను ఎలాగైనా బయటికి వెళ్తాం. ఏయ్, స్టార్ట్ అయిందిరా బాబు. రైట్రా. బీచ్కి వెళదాము. ఇంకెక్కడికైనా, మీరంటే నాకు ఎంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా? ఇంకెక్కడికైనా, మీరంటే నాకు ఎంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? ఆహా, నీ బ్రదరు లేడా? ఆహా, నీ లవరు లేడా? ఆహా, ఇంకెవరు లేరా? ఆహా. అయితే సరే, మీ ఇంటికొచ్చైనా నీ చెయ్యి పట్టైనా కోరింది కొట్టైనా. వెంట వస్తే ఇంటికొస్తే లడ్డిస్తా, లస్కిస్తా, గంప కింద కోడిస్తా, కోడి పెట్టిన గుడ్డిస్తా. ఏం కావాలి? ఇంకేం కావాలి? నీకేం కావాలి? ముద్దులు కావాలనా, మరి పాలు కావాలనా? ముద్దులు కావాలనా, మరి పాలు కావాలనా? మొత్తం కావాలనా బుజ్జి నాయనా, మొత్తం కావాలనా బుజ్జి నాయనా. ఆహు, 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 ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే, ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే, మొత్తం కావాలనే బుద్ధి అమ్మడు, మొత్తం కావాలనే బుద్ధి అమ్మడు. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి, వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగ తోటకి నువ్వు, వస్తావా జానకి సింగులాటకి, వస్తావా జానకి వంగ తోటకి నువ్వు, వస్తావా జానకి సింగులాటకి. సందగాలి వచ్చిపోయి సందమల్లి సోలిపోయి, సందగాలి వచ్చిపోయి సందమల్లి సోలిపోయి, వస్తాను మావరు, వస్తాను మావరు, వస్తాను మావరు ముద్దులాటకి, వస్తాను మావరు మిద్ద మీదకి, వస్తాను మావరు ముద్దులాటకి, వస్తాను మావరు మిద్ద మీదకి. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా? ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా? ఊర్వశిలా ఇటు రావే మయారి. జలమయ్యా వస్తాను, ఆ పైన చూస్తాను. జలమయ్యా వస్తాను, ఆ పైన చూస్తాను. తొందరపడితే లాభం లేదయ్యా. నీ దారు పైట ఊరిస్తూ ఉంది, నీ కొంచె చూపు కొరికేస్తూ ఉంది. నీ దారు పైట ఊరిస్తూ ఉంది అబ్బా, నీ కొంచె చూపు కొరికేస్తూ ఉంది. బావలు 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 సయ్యా సై సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా
ఏం పిల్ల పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి ఓ మావా పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే మావస్తే నమస్తే వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా అగ్గిలేస్తా ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే తోడొస్తా కేజీస్తా వెళ్ళండి ఒగ్గేస్తా చింతామణి చిక్కాలే చూపిస్తారా అయ్యా పాలకుంతలో తాళాలు సోకు సంతలో తాళాలు దూల్ దగదగా కొలంబస్ మావస్తే నమస్తే వచ్చేస్తా మెచ్చేస్తా ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే తోడొస్తా కేజీస్తా జింగిలి లైలా ఓ జింగిలి లైలా ఓ జింగిలి లైలా లైలా జింగిలి లైలా ఓ జింగిలి లైలా ఓ జింగిలి లైలా లైలా మధురిమా ఈ అమాయకులను అడ్డం పెట్టుకుని ప్లాన్ వేస్తున్నావా? నేను తప్పించుకోలేకపోయాను. నన్ను రెచ్చగొట్టొద్దు. నీ అంత చూస్తాను. మిస్టర్ సామ్రాట్, అమాయకుల మీద ఆడవాళ్ళ మీద కాదు నీ ప్రతాపము. నీకు తమ్ముంటే మనిద్దరం తలుచుకుందాం. నా అనుమతి లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్ను అవమానించగలను, కానీ నా మంచితనాన్ని మరోలా అర్థం చేసుకుని చెలరేగిపోకు. మంచితనం అది ఎలా ఉంటుందో తెలుసా నీకు? మానవత్వానికి దానవత్వానికి తేడా తెలియని నీకు మంచి గురించి మాట్లాడే హక్కు లేదు. నా హక్కుల గురించి అధికారం గురించి నువ్వు చెప్పక్కర్లేదు. నవ్వుతో నైవంచన చేయడం నీ దృష్టిలో మంచితనం కావచ్చు. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచి మంచివాడిగా నటించడం నీకు మానవత్వంలో అనిపించవచ్చు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలే నాలాంటి వాడు నీకు దానవల్ల కనిపిస్తాడు. పరువుగా బ్రతికే ఒక ఆడపిల్లను అపహరించి ఆమెను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకోవడం కూడా మంచితనమే కదూ. కాకులను కొట్టి గిరదలకు పంచిపెట్టినట్లు నువ్వు దొంగతనాలు చేసి 10 మందికి పంచినంత మాత్రాన అది మానవత్వం అనుకుంటున్నావు. గీతను అపహరించింది ఆమె పరువు తీయాలని కాదు, ఆమె అహంకారానికి బలైపోయిన ఒక అభాగ్యుని ఆదుకోవడానికి. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి
చట్టం ఉంది, కోర్టుంది. తీర్పు చెప్పడానికి, శిక్షలు వేయడానికి యువర్ నాట్ జస్టిస్. ఆఫ్టర్ ఆల్ యువర్ క్రిమినల్ మైండెడ్. నో, ఐ యామ్ నాట్ క్రిమినల్. చట్టం ధర్మానికి అధర్మానికి తేడా తెలియని ఈ ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. భూస్వామి నా భూపతిని హత్య చేశావు. వడ్డీ వ్యాపారం చేసే వరహాలరావు ఇంటిని కొల్లగొట్టావు. సేట్ సీతారాం నగల దుకాణాన్ని పట్ట పగలే దోపిడీ చేశావు. ఇవన్నీ నేరాలు కాదా? కాదు, వాళ్ళు ఎందరో అమాయకులకు అన్యాయం చేసి వాళ్ళ కన్నీరును కాసులుగా మార్చుకున్న మోసగాళ్ళు. వాళ్ళని ఏమీ చేయలేక మీ చట్టం చేతులు ముడుచుకుని కూర్చుంటే వాళ్ళ పాపానికి పరిహారం నేనే చెల్లించాను. ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా వాడిని చంపే అధికారం మరో మనిషికి లేదు. నీలాగే ప్రతి వాడు అన్యాయం పేరు చెప్పి హత్యలు చేస్తుంటే ఈ సమాజంలో సామాన్యుడికి రక్షణ ఉండదు, నేరస్తులకు శిక్షలుండవు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు అధికారం ఉన్నవాడు సామాన్య ప్రజలు చంపుకు తింటుంటే ఏం చేయగలిగింది మీ చట్టం? ఈ శిక్ష మన పేరు పెట్టుకుని అబలమైన ఆడవాళ్ళను విచారణగా మారుస్తుంటే ఏం రక్షణ కల్పించింది మీ చట్టం? ఒక నేరం నీ దృష్టికి వస్తే అది ప్రభుత్వానికి తెలియజేయడం నీ బాధ్యత. అంతేకాదు, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని హంతకుడిగా మారిన నువ్వు కూడా నేరస్తుడివే కానీ నిజాయితీ పరుడు కాదు. నేను నిజాయితీ పరుణ్ణని ఈ ప్రభుత్వం నాకు అవార్డులు ఇవ్వక్కర్లేదు. అశోక్, అది నీలాంటి అధికారులకు కావాలి. నాకు కావాల్సింది న్యాయం. దానికోసం ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొంటాను. అందుకేనా ఒక ప్రభుత్వాధినేత కూతుర్ని కిడ్నాప్ చేసి 5 లక్షలు అడిగావు? నువ్వు వీరుడివా అయితే ఆ మంత్రి గారినే బంధించు, అంతేగాని అమాయకులైన ఒక ఆడపిల్లను అపహరించి పెద్ద మొనగాడిలా మీసం తిప్పకో. ఆమె ఒక తప్పు చేసింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఆ మంత్రి చేసిన తప్పు మరొకటి ఉంది, దానికి శిక్ష ధర్మరాజు అనుభవిస్తాడు. అది నేనే విధిస్తాను. నువ్వు విధించే శిక్షను నేను నిరోధిస్తాను. ఇప్పుడు గీతను తీసుకువెళ్తున్నాను. నీకు దమ్ముంటే నన్ను అడ్డగించు. అడ్డగించడం, గడ్డి కనిపించడం తప్పకుండా జరుగుతుంది. కానీ 20 ఏళ్ల క్రితం నీలాంటి నిజాయితీ పరుడు ఈ ఉద్యోగంలో ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయి ఉండేదే కాదు. అందుకే నిన్ను చంపడానికి సందేహిస్తున్నాను. ఓటమిని ఒప్పుకోవడానికి అహంకారం అడ్డు వచ్చి సమతావాదాన్ని చెప్తున్నావా సామ్రాట్? కానీ నేను మానవతావాదాన్ని నమ్మే మనిషిని. అందుకే అధికారం ఉన్నా నిన్ను చంపలేకపోతున్నాను. కమర్గత మా సామ్రాట్ని ఎదిరించే మనగాడివా? ఈ రోజుతో యాభై మూడుంది. ఈ అశోకుని ఎదిరించే మనగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నీ తెగింపు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఉక్కిపాలతో పాటు మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని పోసుకుంటుంది నీ తల్లి. అందుకే చావుతో సరసాలాడుతున్నావు. సామ్రాట్, నా తల్లిని గురించి మరొక మాట మాట్లాడావో నీ నాలుగు తీరుస్తాను. ఆమె ఒక దేవత. మా తండ్రిని కొందరు దుర్మార్గులు హత్య చేస్తే నన్ను, మా అన్నయ్యను కాపాడుకోవాలని తన ప్రాణాలకు తెగించి పరుగులు తీసింది. ఆ ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయినా ఆ బాధను గుండెల్లో దాచుకుని నన్ను ఎంత వాణ్ణి చేసింది. ఆ మహాతల్లిని గురించి మరొక మాట మాట్లాడావా నీ నాలుక చేరుస్తాను. అంత గొప్ప దేవత పేరు నేను తెలుసుకోవచ్చా?
నా తల్లి పేరు అన్నపూర్ణమ్మ, తండ్రి పేరు సత్యమూర్తి. ఆ పుణ్య దంపతుల పేర్లు ప్రతిరోజు తలుచుకో, నీ పాపాలు కొన్నైనా తగ్గుతాయి. కాల్చి పడేస్తాను. ఇది నాకనే హెచ్చరిక. మొండి తన చూపిస్తే నా రివాల్వర్ గుళ్ళు నీ గుళ్ళో తీసుకుపోతాయి. మిస్టర్ తేజ రాజా, డ్రాప్ యువర్ వెపన్స్, లేదంటే నీ సామ్రాట్ నా చేతిలో చేస్తాడు. సామ్రాట్, ఏమిటలా ఉండిపోయావు? అతను ఎందుకు వదిలేశావు? వాడు నిన్ను బెదిరించి గీతను అలా తీసుకుపోతుంటే ఏమిటి అలా శిలలా నిలబడిపోయారు? వాడు అశోక్ ఎవరు అనుకుంటున్నారు? వాడు నా ముద్దుల తమ్ముడు. వాడు నా కుటుంబం గురించి, నా తల్లి గురించి చెప్పగానే ఆశ్చర్యంలో, ఆనందంలో నోట మాట రాలేదు. ఏమిటి? అశోక్ నీ తమ్ముడా? నీకు ఎదురు నిలిచి విరుడిలైన అశోక్ నీ తమ్ముడా? అవును, వాడు నిశ్చయముగా నా తమ్ముడే. అందుకే అరివీర భయంకరంగా చెలరేగిపోయాడు. భయపడడం, ఓడిపోవడం మా రక్తంలో లేదు. అందుకే వాడు ఆ వడిలో తెగింపు, అందుకే వాడిలో అంత సాహసం. ఏ సంగతి అతనితో చెబితే ఎంతో సంతోషించేవాడు. అవును, మీ ఇద్దరు కలిస్తే మేము కూడా చాలా ఆనందిస్తాం. వాడు నన్ను నేరస్తుడిగా భావిస్తున్నాడు, సంఘ విద్రోహ శక్తిగా పరిగణిస్తున్నాడు. అలాంటి వాడికి నేను మీ అన్నయ్యని రాని ఏం మొహం పెట్టుకుని చెప్పమంటారు? అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పటి వరకు విధియాడి నాటులో వింత పశువులా జీవిస్తాను. ఇది నా అదృష్టంగానే భావిస్తాను. शब्बा रे इश्क से पाकस्तो रे प्यार को रे बस पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि शब्बा रे इश्क से पाकस्तो रे प्यार को रे बस पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि आराटम देखो रे अनकोंडे तू करे आरे बाबा आदि हे 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 आरे बाबा आदि షర్జాలో ఎండలు బలాటు సౌతిలో మెడ్డలు బలాటు నీ గుంట్లో సిక్కులు బలాటు ఆవో జరా ఇధర్ జర్దాలో కిక్కులు బలాటు పరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హక్కులు బలాటు ఏకో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందిందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మొగించి గజలై పాడించి తాజాగా తాగి
ధరించరే ఆరే బాపగారే హే రే 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 ఆరే బాపగారే शप्पा 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 रे इश्क दे पाकस करे प्यार कोरे तस्बिकती रे आरे बापा आरे हे हे आरे बापा आरे ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షార్కుల షికారి ఈ పైగవే పురి డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నా డే షికారి దరి చేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కి పులకింతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా జీనేజిది అరే బాబా రే అరే బాబా రే ఏ షప్ప 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 రే ఇష్క్ తే పాకస్ కోరే ప్యార్ కోరే తస్బిక్ తీరే ఆరే బాబా ఆది హే అరే బాబా రే ఆరాటం దే కోరే అనకొండే తూ करे अरे बाबा का दे अंत मुझको दे अरे बाबा का दे अंत मुझको दे యారా ర్యాంపో ఏమిటి మంచి హుషారుగా ఉన్నావు? ఆ ధర్మరాజు మన సర్దార్ సంగతి ఏం చేశాడు? ఆ ధర్మరాజు మనల్ని మోసం చేశాడు బాస్. మన సొమ్మే తింటూ మనకై మోసం చేసే దమ్ముందా వాడికి? నేను నమ్మలేను. నేను చెప్పేది నిజం బాస్. అశోకుని ఎలాగైనా ఒప్పించి మన సత్తాన్ని విడుదల చేయిస్తున్నాడు, కానీ వాడు ఆ పని చేయలేదు. మనం చెప్పిన పని చేయకుండా బ్రతికి బట్ట కట్టాలని నా వాడి ఉద్దేశం. ఏమాత్రం తేడా వచ్చినా ఆ సువర్గాన్ని నిలువున సీరేస్తానని ధర్మరాజుకు తెలియదా? వాడు మన మీద ఏదో కుట్ర చేస్తున్నాడు బాస్, అందుకే మనల్ని ముంచేశాడు. వాడు ముంచితే మునగడానికి మనం వాద్యములము కాదు. వాడిని కత్తికు కండగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తా. మన సత్తాన్ని అడ్డేస్తాడు. ఎన్ని హింసలు పడుతున్నాడని భయంగా ఉంది బాస్. అసలు అశోక్ గాన్ని అప్పుడే చంపుండాల్సింది. వాడిని చంపితే సర్దార్ అశోక్ తెలియదని ఆగిపోయాను. వాడు సర్దార్ని ఏమన్నా చేస్తే నేను వాడిని మామూలుగా చంపను. మడిసన్న వాడు ఎవడు అనుభవించని చిత్రహింసను పెట్టి అతి భయంకరంగా చంపుతాను. ముందు ఆ ధర్మరాజును లేపండి బాస్, ఎందుకంటే వాడు అశోకుని అల్లుడిగా చేసుకుంటున్నాడట.
ఏమిటి ఆ లఫూటగాడు ఈ ఖతర్నాక్గా నల్లుడుగా చేసుకుంటున్నాడా? ర్యాంబో ఏక లాభం లేదురా. ఏ టైగర్ అంటే ఏమిటో ఈ ప్రపంచానికి తెలియజేయాలి. అయితే బాంబులు బయటకు తీయమంటారా బాస్? అటో తెలుసుకుందాం. నాకు ఎదురు నిలిస్తే ఎవరైనా సర్వనాశనం అయిపోతాడని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. బ్రహ్మాండం బాస్. కుక్కగాడికి చెప్పి చెప్పండి, ఇలాగే ఉండాలి. బాంబులు బయట తీయడానికి టైం ఉంది. ముందు మరొక మాయా మాట చెప్పిన చోట అక్కడికి మంచి గుణపాఠం చెప్పాలి. రాంబో, నువ్వు వెళ్ళి ఓ ధర్మరాజు కూతురు ఎక్కడ ఉన్నా జుట్టు పట్టుకొని ఏడ్చుకొనిరా. దాని యవ్వనాన్ని నేను నాటు సారాలో నంజుకుంటాను. అలాగే బాస్. గుండాలు వాళ్ళ తెలివైన వాళ్ళని విరవీగారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. దాన్ని సర్వనాశనం చేస్తే ఆ ధర్మరాజు గుండాకి చేస్తాడు. గడి పిచ్చెక్కి రోడ్ల మీద పడతాడు. అప్పుడు మనం వాళ్ళని వెంటాడి వేధించాలి. అలాగే బాస్. ఇన్నాళ్ళు వాళ్ళ తెలివైన వారని విరవీగారు. ఈ తప్పుగా పొగరు దిగిపోతుంది. గంట తిరిగేసరికి ఆ గుంట నీ పక్క కింద ఉంటుంది. వసంత వేళ